ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫైట్ మొదలైంది. ఆగస్టు 5న జరిగే పోలింగ్ కు ఇద్దరే బరిలో నిలిచారు. ఎన్డీఏ నుంచి వెంకయ్య, ప్రతిపక్షాల నుంచి గోపాలకృష్ణ గాంధీల మధ్యనే పోటీ జరగనుంది. ఇద్దరు అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు వేసిండ్రు. గెలుపు మీద ఇద్దరు ధీమాగా ఉన్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తానన్నారు ఎన్డీఏ అభ్యర్థి వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతి అభ్యర్థితో గౌరవంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఇవాళ లోక్సభ సెక్రటేరియట్ల నామినేషన్ వేశారు వెంకయ్య. ప్రధాని మోడీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, బీజేపీ సీనియర్ నేత అద్వానీ, ఇతర నేతలు నామినేషన్ కార్యక్రమానికి వచ్చారు. తాను గెలిస్తే ఉపరాష్ట్రపతి పదవి గౌరవాన్ని మరింత పెంచుతానన్నారు. ఉపరాష్ట్రపతి బాధ్యతల మీద తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. To be nominated as a candidate Vice President of India's Republic. I am fully aware of the august responsibilities associated with the office of the Vice President. So I would like to assure one and all, I will the dignity, the decorum of the institution and also work towards further strengthening. I hope that I will be able to do justice. అంతకుముందు కేంద్ర మంత్రి పదవులకు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు వెంకయ్య. తాను చిన్నతనంలోనే తల్లిని కోల్పోయానని, పార్టీని తల్లిలా భావించారన్నారు. బీజేపీ తోటి దశాబ్దాల అనుబంధం తెంచుకోవడం బాధ కలిగించిందన్నారు. ఈ టైంలో కాస్త ఎమోషన్ అయ్యారు వెంకయ్య. So it was really a little painful to leave the party. So that's why I became a little emotional. That's why I also was insistent that the country got a great leadership. We should strengthen the country through that leadership and move forward. That was my wish. ప్రతిపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ కూడా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్, ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. తాను ఉరిశిక్షకు వ్యతిరేకమని చెప్పారు గోపాలకృష్ణ గాంధీ. గతంలో ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ ఉరిశిక్షకు వ్యతిరేకంగా చేసిన ప్రయత్నాలను సమర్థించుకున్నారు. గాంధీ, అంబేద్కర్, అబ్దుల్ కలాంల నుంచి తాను నేర్చుకున్నానని, వారు కూడా ఉరిశిక్షను వ్యతిరేకించారన్నారు. कि मैं एक सामान्य नागरिक हूं और मैं उस नागरिक के प्रतिनिधित्व के लिए आगे आया हूं. मैं किसी दल से जुड़ा नहीं. मैं नागरिकों की ओर से उस खाई को मिलाना चाहता हूं, उसको कम करना चाहता हूं. ఇక తనకు ఓటేయాలని లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు లెటర్ రాశారు గాంధీ. అట్లనే వీడియో మెసేజ్ కూడా పంపించారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గాంధీకి మద్దతు తెలిపారు. గాంధీ, నవీన్లు క్లాస్మేట్స్ కూడా. బీజేడీకి ఉన్న 28 ఓట్లు గాంధీకి పడనున్నాయి.